నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఈ అవతారంతో నేను అందరి ముందుకి ఎలా వెళ్లేది? నాకేదోలా ఉంది. నేను కాదేమో అనిపిస్తుంది. అవును, మీరు జానకీదేవి గారు కాదు, మేడం గారు. ఏం మేడమో ఏంటో, నన్నెందుకు అలా పిలుస్తున్నారో అర్థం కావటం లేదు. అంతా మీ క్షేమం కోసమే మేడం గారు. మీరు పిల్లలు క్షేమంగా ఉండాలి. పిల్లలు కేక్ కట్ చేస్తుంటే చూడాలనుంది, కానీ ముందుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంత దూరం వచ్చి ఇరుకున పడ్డట్టు అయింది. ఏమీ కాదు మేడం గారు, ముందుకు వెళ్ళడానికి మీకు ఇబ్బందిగా ఉంటే వెనక నుంచుని కేక్ కటింగ్ చూద్దాం. ఇక్కడి నుంచి అక్కడ జరిగేదంతా కనిపిస్తుంది కదా. ఆ పనే చెయ్యాలి. వెనకుండి అక్కడ జరిగేదంతా చూద్దాం. అమ్మయ్యా, అదే నాకు కావాలి. అవును, ఇంతకీ నిత్యా మేడం గారు ఎక్కడున్నారో? బేబీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటి మామ్, నేనేమైనా చిన్నపిల్లనా? తప్పిపోతానా? ఎందుకు నా గురించి వరి అవుతావు? అది కాదు బేబీ, అందరూ అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు అని. ఆ ఏసీపీ ఇళయరాజా వచ్చాడు. ఇక్కడ కూడా ఏవేవో క్వశ్చన్స్ వేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. తన నుంచి తప్పించుకోవడానికి ఇలా వచ్చాను. తను మంగ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు బేబీ, తనపై కోపం తెచ్చుకోకు. తను మంగపై కాన్సన్ట్రేట్ చేయట్లేదు మామ్, నాపై ఫోకస్ చేస్తున్నాడు. తను ఎదురు పడితేనే నాకు అనీజీగా ఉంది. నో బేబీ, తను ఐపీఎస్ ఆఫీసర్, జెంటిల్మెన్. తన గురించి అలా అనొద్దు. తను అక్క గురించి కష్టపడుతున్నాడు. ఆ రెస్పెక్ట్ తనకివ్వు. ఓకే మామ్, నీతో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? నువ్వు వెళ్ళు, నేనొస్తాను. కూల్ బేబీ, రిలాక్స్. త్వరగా స్టేజ్ దగ్గరకొచ్చేయ్, వెయిట్ చేస్తూ ఉంటాను. తో ఈక్వల్ గా నుంచండి. పాపా, డాడీ బొగ్గ మీద కిస్ పెట్టి అలాగే ఉండు.
బాబు నువ్వు కూడా డాడీకి కిస్ పెట్టు. ఆయన నాకు డాడీ కాదు. ఆ అంకుల్కి తెలియదు కదా అభి. జస్ట్ కిస్ మీ. సార్ ఒకటే లోటుగా అనిపిస్తోంది. పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా ఏంటో తెలియదు దివ్య, అదోలా ఉంది. కళ్ళల్లో ఆ నీళ్ళేంటి నాన్న? కంట్లో ఏదో నలకపడింది పిన్ని. ఎందుకో ఏడుపొస్తుంది దివ్య. ఎందుకన్నయ్యా? తెలీదు. నాన్న గుర్తుకొచ్చాడా? మంగ గుర్తుకొచ్చిందా జయ్? అవును చేచి, మంగ ఇక్కడుంటే ఎంత బాగుండేది. అవును దివ్య, ఫస్ట్ టైం నాన్న మన పక్కనుంటే ఎంత బాగుండేదో అనిపించింది. నాకైతే ఆ ఫోటో తీసే అంకుల్ ఆయన్ని మన డాడీ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళంతా ఎందుకు హలో హాయ్ అంటున్నారు? వీళ్ళకి నేను తెలుసా? ఫంక్షన్ కదా మేడం గారు, పరిచయం ఉన్నా లేకపోయినా అందరూ అలాగే పలకరిస్తారు. వాళ్ళు హలో అంటే మీరు హాయ్ అనండి.
వాళ్ళు హాయ్ అంటే మీరు హలో అనండి, సరిపోతుంది. అలాంటి పిలుపులు నాకు అలవాట్లేవొదినా. నాకు కూడా అలా పిలవడం పిలిపించుకోవడం అలవాట్లేదు మేడం గారు. ప్లేస్ మారితే పిలుపులు మారతాయి. ఏం పిలుపులో ఏంటో, ఏం చక్క అక్క వదినా అని పిలుచుకోవచ్చు కదా. అమ్మో, మంగా మేడం గారిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచితే ప్రమాదం. వెంటనే కేక్ కట్ చేయించమని చంద్రిక మేడం గారు ప్రసాద్ గారులకు చెప్పి త్వరగా మేడం గారిని ఇంటికి తీసుకెళ్లిపోవాలి. మేడం గారు, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికొదినా? వచ్చినప్పటి నుంచి మా ఆయన్ని ఒక్కసారి కూడా కలవలేదు. వెళ్ళి ఒకసారి నా మొహం చూపించి వచ్చేస్తాను. త్వరగా రండి. ఒక్కదాన్నే ఉండాలంటే కంగారుగా ఉంది. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకు భయంగానే ఉంది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ప్రసాద్ సారు చంద్రిక మేడం ఎక్కడున్నారో ఏమో. ఇప్పుడే వచ్చేస్తాను. అభి, మీ అమ్మ మీతో వచ్చింది కదా? వచ్చింది జేజీ. మరి కనిపించదేంటి నాన్న? ఎక్కడికెళ్ళింది? మీనాక్షి అంటే మా అమ్మ ఎటో వెళ్ళారంటీ, వచ్చేస్తారు. ఎక్కడా మా మీనాక్షి కనిపించటం లేదు. అమ్మో, ఆ ఇటే వచ్చేస్తున్నారు, తప్పించుకోవాలి. మీనాక్షి, 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 మీనాక్షి. ఇదేమిటిది ఇప్పుడే ఎదురుబడి తప్పుకుంది? ఇంతకీ నేను చూసింది మీనాక్షినా కాదా? మీనాక్షినే చూశానే. మీనాక్షి, ఒసే మీనాక్షి. అమ్మయ్యా. చంద్రిక, నిత్య ఎక్కడా? బా, అదెక్కడో ఉంది. ఇందాకే ఫాలో చేశాను, టప్పును మిస్ అయింది. వామ్మో, ప్లాన్ చేయటానికి వెళ్ళిందేమో. ఏం చేసి చేస్తోందో ఏమో. ప్లాన్ ఏంటని అడిగితే చెప్పకుండా సస్పెన్స్ పెడుతోంది. మంగెక్కడుందే? మేడం. మీనాక్షి, నువ్వేంటి ఇలా వచ్చావు? మంగెక్కడా? అక్కడ ఉండమని చెప్పొచ్చానండి. మంగా మేడం గారిని నిత్య మేడం గారు అనుకుని ఎవరెవరో పలకరించేస్తున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. త్వరగా కేక్ కట్ చేయించండి. మంగా మేడం గారిని ఇంటికి తీసుకెళ్లిపోతాను. మేము ఆ పనిలోనే ఉన్నామమ్మా. నీకంటే మేము డబల్ టెన్షన్ పడుతున్నాం. ఇదిగో, నువ్వు తొందరగా మంగ దగ్గరికి వెళ్ళు. మళ్ళీ ఎవరైనా చూసి నిత్య అని పలకరిస్తే కొంపనంటుకుంటాయి. మంగా మేడం గారు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు సార్. సమాధానం చెప్పలేక చస్తున్నాను. కాసేపు ఏదోలను మేనేజ్ చేయి మీనాక్షి. మేం త్వరగా కేక్ కట్ చేయిస్తాం. ఆ తర్వాత మంగన్ తీసుకెళ్ళిపోదు గాని. మీనాక్షి, మంగన్ అలా ఒంటరిగా వదిలేకుండా త్వరగా వెళ్ళమ్మా. సరే మేడం, త్వరగా పుణ్యం కాస్త కట్టుకోండి. వదిన గారేంటి ఇంకా రాలేదు? కనిపించినట్టే కనిపించి కళ్ళ ముందే మాయమైపోయిందండి నా మీనాక్షి. ఇంతకీ తను మీనాక్షేనా లేక మీనాక్షిలా ఉండే మరో విశాలాక్ష? ఆయన నా పిచ్చి కాకపోతే మంగా మేడం నిత్యా మేడం గారిలా ఈ ఇద్దరు మీనాక్షులు ఉంటారా ఏమిటి? నిత్యా మేడం ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు? ఎవరి కోసమన్నా వెయిట్ చేస్తున్నారా మేడం? లేదండి. మరి ఇక్కడేం చేస్తున్నారు మేడం? మీరు కూడా మేడం అంటున్నారేంటి? మేడంని మేడం మనకి ఇంకేమంటాం మేడం? నన్నెప్పుడు ఎలా పిలుస్తారో అలాగే పిలవండి. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని మేడం అనే కదండి పిలుస్తున్నాను. అన్నయ్య గారు, మీరు నన్ను చెల్లెమ్మ అని పిలిస్తే బాగుంటుంది. అన్నయ్య గారు, చెల్లెమ్మ. నిత్యా మేడం గారు సడన్ గా ఇంత మార్పు ఏమిటి?
అలా పిలవడం బాగోదు మేడం. పద్ధతేనండి. మనలో మనకి పట్టింపులేంటన్నయ్య గారు? కొన్ని పాటించాలి మేడం. మీరు మంగా మేడం గారు అయ్యుంటే నేను అలాగే పిలిచుండేవాడినండి. నేనెంత కాదన్నా వయసులో మీకంటే చిన్నదన్నే కదా అన్నయ్య గారు. మీ భార్య మీనాక్షి గారు నాకు వదిన గారు. అలా అనుకోవడం మీ మంచితనం మేడం, మీ సంస్కారం. మీరిస్తున్న ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. మంచితనం నాలో కాదండి, మీలోనూ మీనాక్షి గారిలోనూ ఉంది. నిత్యతో చారి ఏం మాట్లాడుతున్నాడు? మానవత్వం అంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. అది మీ అభిమానం మేడం. మీరే లేకపోతే నేను ఈ చారి, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నామండి. ఏం మాట్లాడుకుంటున్నారు చారి? మేడం గారు నా గురించి మా మీనాక్షి గురించి పొగుడుతున్నారండి. అవునా? అంతలా వాళ్ళేం చేశారు? చేసినవి చెబితే బాగోదు. చెప్పుకునేంత పెద్ద సాయం కూడా మేమేం చేయలేదు మేడం. పెద్దదైనా చిన్నదైనా సాయం సాయమే. ఈ రోజుల్లో ఎవరిని పట్టించుకుంటున్నారు? కరెక్టే, ఎవరు బిజీ వాళ్ళది. అవును, ఫంక్షన్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? మా మీనాక్షి కోసం వెతుకుతున్నాను మేడం. నేను కూడా మీనాక్షి వదిన గారి కోసమే ఎదురు చూస్తున్నాను. వదినా? మేడం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉండమని చెప్పాను కదా. అమ్మయ్యా దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నన్ను ఈరోజు రక్షించావు. మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను కదా మేడం గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు చెప్పడం ఏంటి? నేనే కదా మీకు చెప్పాను మేడం. ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? రండి మీకు చెప్తాను. ఎక్కడికి? అయ్యో రండి చెప్తాను. ఏం చెప్తారు? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానని కోపం వచ్చిందా మేడం? ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థమైందిలేండి మేడం, మీకు కోపం వచ్చింది. కానీ ఇదంతా మీకోసమే. నా కోసమా? ఏంటి? మీకు చెప్పకూడదు. చెప్పాలి అంటున్నారు, చెప్పకూడదు అంటున్నారు. ఏంటిదంతా? ముందు మీరు మాట్లాడకుండా రండి మేడం, మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూస్తారు? ఎవరైనా చూడొచ్చు. ఎందుకు బాగోదు? ఎందుకైనా బాగోదు. మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నాకు మొత్తం అర్థమైపోయింది, మొత్తం తెలిసిపోయింది. మీకు తెలిసిపోయిందా సార్? ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సారీ సార్. సార్ ఇందులో నా తప్పేమీ లేదు సార్. ఏదో నా పసుపు కుంకాల కోసం, ఆ పసిపిల్లల కోసం సార్. శాపం సార్, పాపం సార్. నాకింకేం చేయాలో తోచలేదు సార్. సార్ నన్ను వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. నిత్య, వాట్ ఈస్ దిస్? తనేమంటుంది? మీనాక్షి గారు, ఏమైంది మీకు? సారీ మేడం, సారీ. చారుకేసా? ఏమండి, ఏమండోయ్ చారుకేసా?
తనేం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నిత్య. ఇందాకేదో అర్థమైంది, అంతా తెలిసిపోయింది అని అన్నారు. అదే మీ గురించి. నా గురించి ఏం అర్థమైంది మీకు? ఏం తెలిసింది? ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులే అంటారు కదా. సో వాట్? మీరు అవునంటే కాదని, కాదంటే అవునని. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు కదా. అంటే మీనింగ్ ఏంటి? నేనంటే ఇష్టమనే కదా. సారీ, నిజంగా మీపై నాకు అలాంటి ఒపీనియన్ లేదు. లేదు అంటే ఉంది అని కదా అర్థం. నిజంగానే లేదు అని అంటున్నాను. ఉంది అని నేనంటున్నానుగా. సి, ఒక అబద్ధాన్ని నిజమని బలవంతంగా ఒప్పించడానికి నేనే ముద్దాయిని కాదు, ఇది కోర్టు కాదు. నాకు మిమ్మల్ని చూస్తేనే కంపరంగా ఉంది. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ.